ఒక 100 సంవత్సరాల తర్వాత నేనెంతో ఇష్టపడి సంపాదించుకున్న ఈ ఆస్తి, డబ్బు ఎవడో ముక్కు మొహం తెలియనివాడు అనుభవిస్తూ ఉంటాడు. నేనెంతో నచ్చి కొనుక్కున్న నా కార్, బైక్, ఎనీ ఆఫ్ మై థింగ్స్ ఎక్కడో మూల రస్ట్ అయి పడి ఉంటాయి. నా తాత వాళ్ళ తాత పేరు నాకు తెలీదు. అలాగే నా పేరు కూడా నా ఫ్యూచర్ జనరేషన్ గుర్తుపెట్టుకోదు. దే విల్ బి ఆల్ బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్. సో వాళ్ళ కోసం నేనెందుకు కష్టపడాలి? ద సేమ్ రొటీన్ డైలాగ్, ఐ విల్ లివ్ ఫర్ మై సెల్ఫ్. పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపో. సో జస్ట్ ప్లే యువర్ రోల్ అండ్ లీవ్ దిస్ ప్రీషియస్ లైఫ్ అండ్ టైమ్. చియర్స్. అందరూ ఇలా ఆలోచిస్తే ఎన్ని ఫ్యామిలీస్ బ్రేక్ అవుతాయో తెలుసా? సొసైటీ ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? అందరిని నాలా ఎప్పుడు ఆలోచించమన్నాను? దిస్ ఇస్ మై డెసిషన్. నేను ఇలా ఆలోచిస్తాను.